హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ సమ్మర్ స్పెషల్గా మేము ముందుకు వచ్చాను. ఒక స్పెషల్ మీకు పరిచయం చేస్తున్నాను. అంటే ఏంటంటే న్యాచురల్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అండి. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మీ జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అయినా కూడా సాల్వ్ అవుతాయండి. న్యాచురల్ ఐటమ్సే వాడుతున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉండవు. సో దీంట్లోని ఏ విధంగా వాడుతున్నా, ఎలా తయారు చేసిన విషయం మీకు చెప్తున్నానండి. వెళ్దాం రండి. మన వీడియోలోకి వెళ్తే ఇది నేను తయారు చేసిన ఆయిల్ అండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఇస్తానని ఆశిస్తున్నాను. ఒకసారి ట్రై చేసే విధానం మీకు చెప్తానండి. ఇందులో జస్ట్ 7 ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. అవి కూడా న్యాచురల్, అవి కూడా మన ఇంట్లో ఉండేటివే. కోకోనట్ ఆయిల్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్. తర్వాత క్యాస్ట్రాల్ ఆయిల్, తర్వాత కాలంజీ సీడ్స్, మెంతి సీడ్స్, కరివేపాకు, గోరింటాకు, మందారాకు. ఇవన్నీ మనకు లోకల్లో దొరుకుతాయి, చాలా న్యాచురల్. దీనికోసం నేను 1 లీటర్ కోకోనట్ ఆయిల్ అండి, ఎనీ బ్రాండ్. నేనైతే పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. ఈ 1 లీటర్ కోకోనట్ ఆయిల్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. నాకు తక్కువకి పడింది. దాంట్లో 490 అని ఉంది, కానీ నాకు తక్కువ పడింది ఆన్లైన్లో. నెక్స్ట్ క్యాస్ట్రాల్ ఆయిల్ అండి. ఇది కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. 200 ml. 1 లీటర్ కోకోనట్ ఆయిల్కి 200 ml క్యాస్ట్రాల్ ఆయిల్ సరిపోతుందండి. తర్వాత ఇవి కాలంజీ సీడ్స్ అండి. జనరల్గా హెయిర్ డై, న్యాచురల్ హెయిర్ డై కోసం కాలంజీ సీడ్ వాడతారనమాట. సో ఇవి చాలా న్యాచురల్, హెయిర్ బ్లాక్ ఉండడం కోసం చాలా ఉపయోగపడతాయి. సో ఒక 2 స్పూన్స్ తీసుకుని సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మెంతులు అండి. మనం జనరల్గా ఇంట్లో వాడతాము, వంటలో వాడతాము. ఈ మెంతులు మన జుట్టుకు ఏంటంటే మంచి థిక్నెస్ ఇస్తాయి, తర్వాత హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తుంటాయి. సో వీటిని ఒక 2 స్పూన్స్ వాడుతున్నానండి. ఇది మన ఇంట్లో దొరికేటివే, కొత్తగా కొనాల్సిన అవసరం లేదు. మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నారు చూడండి. తర్వాత గోరింటాకు అండి. ఇదేంటంటే డ్రైగా పనిచేస్తుంది, తెలుసు కదా మీకు. అందుకోసం అని చెప్పేసి గోరింటాకు తీసుకున్నాను. ఇది ఒక బౌల్, అంటే 50 గ్రామ్స్ అండి. ఇది 50 గ్రామ్స్ క్వాంటిటీ తీసుకున్నాను మేజర్ చేసి. నెక్స్ట్ మందారాకులు, మందార పూలు. ఇవి చాలా హెయిర్కి చాలా మంచిది. సిల్కీ ఉండడం, హెయిర్ సిల్కీ అవ్వడం కోసము, కలర్ అంటే బ్లాక్నెస్ కోసమని యూజ్ చేస్తారు. సో ఇవి నేను 50 గ్రామ్స్ అండి. ఫ్లవర్స్తో కలిపి తీసుకున్నాను, కాడలతో సహా వేసుకోవచ్చు, చాలా మంచిది. మనం మామూలుగా ఆయిల్లో కొన్ని మందారాకులు వేడి చేసి పెట్టుకుంటాం, అలా కాకుండా ఇవన్నీ కలిపేస్తే బాగుంటుంది అనమాట. సో లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. ఇది కళ్ళకి, జుట్టుకి చాలా మంచిది. సో లోపల తీసుకుంటే కంటికి మంచిది, జుట్టు పెట్టుకుంటే జుట్టుకి మంచిది. సో హెయిర్ బ్లాక్ అవడంలో ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నేను కరివేపాకు కూడా 50 గ్రామ్స్ తీసుకున్నానండి. సో ఈ 7 ఇంగ్రీడియంట్స్తో నేను న్యాచురల్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను. అది కూడా ఇంట్లోనే తయారు చేస్తున్నాను. సో ఇది ఎలా తయారు చేయాలో మీకు చెప్తానండి, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. దీనికోసం నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు తెలుసు కదండి, అన్నీ న్యాచురల్. ఇలా ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి మీ హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ ఉండవు. సో నేను స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఎందుకోసం అంటే మందపాటి గిన్నె తీసుకుంటే కింద కొంచెము అవన్నీ లీవ్స్ వేస్తాం కదా, అడుగంట కూడా ఉంటాయి అనమాట. దీంట్లో నేను 1 లీటర్ కోకోనట్ ఆయిల్, ఏదైతే మనం కోకోనట్ ఆయిల్ తీసుకున్నామో అది వేస్తున్నాను. ఎప్పుడు కానీ మనం ఆయిల్స్ అవి వేసినప్పుడు మీడియం టు సిమ్ ఉండేది చూసుకోవాలండి, ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా. సో నేను మీడియం టు సిమ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆయిల్ వేసాను. హై ఫ్లేమ్లో అస్సలు ఆయిల్ అనేది హీట్ చేయకూడదు. నెక్స్ట్ దీంట్లో నేను క్యాస్ట్రాల్ ఆయిల్ వేసానండి. క్యాస్ట్రాల్ ఆయిల్ ఏంటంటే థిక్నెస్ అండి, కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది. క్యాస్ట్రాల్ ఆయిల్ వాడడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. సో నేను దీన్ని యూజ్ చేస్తాను. 200 ml ఆఫ్ క్యాస్ట్రాల్ ఆయిల్ని ఇంత కలిపేస్తున్నాను. ఆముదం నూనె ఒంటికి చాలా మంచిదండి, ఆహారంగా తీసుకున్న మంచిదే, ప్లస్ జుట్టు తీసుకున్న చాలా మంచిది. దీన్ని కొంచెం కలపాలండి, ఎందుకంటే క్యాస్ట్రాల్ ఆయిల్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ కావడానికి టైం పడుతుంది, కలపాలన్నమాట. నెక్స్ట్ మెంతులు అండి. 2 స్పూన్స్ మనం మెంతులు తీసుకున్నాక మెంతులు వేసేస్తున్నాం డైరెక్ట్. మెంతులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి, తలకు పెట్టుకుంటే ఇంకా మంచిది. నెక్స్ట్ కాలంజీ సీడ్స్ అండి, ఇవి డైరెక్ట్గా వేసేస్తున్నాను 2 స్పూన్స్. ఇది న్యాచురల్ హెయిర్ డై యూజ్ చేస్తారండి అందరూ, అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తర్వాత లీవ్స్ అండి, కర్రీ లీవ్స్. ఇది మనం ఆహారంగా తీసుకుంటే కంటికి మంచిది, తలకు పెట్టుకుంటే జుట్టు కూడా నల్లగా పెరుగుతుందండి. సో నేను 50 గ్రామ్స్ కరివేపాకు తీసుకున్నాను, వేసేస్తున్నాను. ఇవి మరుగుతున్న సిమ్లో ఉన్నప్పుడు చేస్తున్నానండి. నెక్స్ట్ దీంట్లోనే గోరింటాకు, ఇది న్యాచురల్ డైగా పనిచేస్తుందండి, అందుకోసమని గోరింటాకు 50 గ్రామ్స్ వేసుకున్నాను. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎలాంటి డౌట్ లేకుండా మనం వాడేయచ్చు.
కొంచెం కలిపి పెడదామండి. ఎందుకంటే ఇవన్నీ లీవ్ కదా, అన్ని ఆకులు కదా, ఒకసారి కలిపేద్దాము. నెక్స్ట్ మందార పువ్వులు వేస్తున్నాం కదా, అందుకోసమని ఫస్ట్ ఒకసారి కలిపేద్దాం. చూడండి మీకు అర్థమైపోతుంది. అవన్నీ మిక్స్ అయిన కొద్దీ ఆయిల్ మరుగుతుంటే పైకి నురుగు వస్తుంది చూడండి. నెక్స్ట్ మందార ఆకులు అండి, కాడలతో సహా వేసుకోవచ్చు మందార పూలను, నో ప్రాబ్లం. ఇదేంటంటే దేవతా వృక్షం అంటారు కదా, దీంట్లో ఆకులు, పువ్వులు, కాడలు అన్నీ ఉపయోగపడతాయి. సో అన్నీ వేసేయండి. మందారాకు మిక్సీ చేసి జుట్టుకు పెట్టినా కూడా చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్. జనరల్గా దీన్ని షాంపూ తయారీలో కూడా యూజ్ చేస్తారండి, అది మేము నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇవన్నీ వేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుతామండి. ఇలా కలిపి ఒక మినిమం 15 to 30 minutes అండి. 30 minutes మనం సిమ్లో కానీ, సిమ్ టు మీడియం అంటే ఎట్లా అంటే కొంచెం ఆయిల్ మరుగుతుంటే పైకి వస్తుంది, దాన్ని అది కంట్రోల్ చేసుకుంటూ సిమ్లో, మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ కంట్రోల్ చేస్తుంటూ మనం వేడి చేయాలండి. సో మనం ఎంత బాగా వేడి చేస్తే అందులో ఉన్నటువంటి పోషక విలువలు అన్నీ మన ఆయిల్కి పడతాయి అన్నమాట. మనం వాడే ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి అన్ని ఔషధ విలువలు అన్నీ మన ఆయిల్కి పడతాయి. చూడండి ఎలా మసులుతుందో ఆయిల్ అనేది, ఇలా కావాలన్నమాట. తర్వాత ఏంటంటే ఇందులో క్యాస్టర్ ఆయిల్ ఉంది, ప్లస్ అన్ని ఆకులు కలిపినాం కాబట్టి మనం అనుకుంటాం కదా ఆయిల్లో ఆకులు వేస్తే నురుగ తేరిపోతేనే ఆయిల్ ఉడికినట్టు అనుకుంటాం కదా, అలా కాదండి. ఇదేంటంటే క్యాస్టర్ ఆయిల్ ప్లస్ కోకోనట్ ఆయిల్ కాబట్టి నురుగ అనేది పోదు, ఇలానే ఉంటుంది. సో ఫ్లేమ్ ఆఫ్ చేయాలండి. 30 minutes తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెం కూల్ అయిన తర్వాత ఒక మూత పెట్టి క్లోజ్ చేయాలి. ఇది ఓవర్ నైట్ అలానే ఉంచేసేయాలి. ఒక నైట్ అలానే ఉంచేయాలంటే అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఆయిల్లోకి వచ్చేస్తాయి. మనం వేసిన ఐటమ్స్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ పోషక విలువలు అంటారు కదా, పోషక అంటే ఔషధ విలువలు అన్నమాట, అవన్నీ మన ఆయిల్లోకి వచ్చేస్తాయి. సో నెక్స్ట్ డే అండి, ఇది ఆయిల్ని కొంచెం అవన్నీ కలపాలి, కాస్త మెదుపుతూ కలపాలి. ఎందుకోసం అంటే మనము ఆయిల్లోంచి అవన్నీ తీసేస్తాం కండి, ఎక్స్ట్రా అన్నీ తీసి పారేస్తాం కాబట్టి అవి కొంచెం కలిపితే చూడండి ఆయిల్కి మొత్తం కలర్ వచ్చేసింది. దీన్ని మనం కొంచెం మెల్లిగా వడగడుతూ ఒక జాలి తీసుకోవాలి. టీ వడబోసే జాలి ఉంటుంది కదా, అది తీసుకొని మంచిగా వడగట్టాలండి. అంటే ఈ ఆకులు, తర్వాత గింజలు అని తీసుకొని డిఫరెంట్ ఉన్నాయి కదండి, అవి ఏవి అందులోకి రాకుండా మంచిగా వడగట్టాలన్నమాట. సో నేను చిన్న గ్లాస్తో వడగడుతున్నాను అనమాట. ఈ విధంగా కొద్దిగా వడగడుతుంది, ఎందుకంటే అంత ఒకసారి పోయొద్దండి. ఎందుకోసం అంటే అందులో ఉన్నటువంటి ఉంది కదా స్ట్రెయిన్ అంతా వచ్చేసి అక్కడ ఆగిపోద్ది అనమాట ఆయిల్. అందుకోసమని కొద్దిగా చిన్న గ్లాస్లో వడగట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి ఆకులన్నీ అడ్డుపడతాయి కదా, అందుకోసం అని చెప్పేసి. దీన్ని మనం డైరెక్ట్గా మనం ఏదైతే ఆయిల్ బాక్సెస్ ఉన్నాయో అంటే డబ్బాలు తీసుకున్నాం కదండి, ఆ సీసాలోనే పోసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే మనం తీసుకున్న కోకోనట్ ఆయిల్ బాటిల్లో, తర్వాత క్యాస్టర్ ఆయిల్ బాటిల్లో పోసేసానండి. చూడండి ఎలా ఉందో కలర్. మనం వేసిన ఐటమ్స్లోని మొత్తం రసాయన పదార్థాలన్నీ మన భాషలో చెప్పాలంటే ఆయిల్లోకి వచ్చేసినాయి చూడండి. సో దీన్ని డైరెక్ట్గా నేను బాటిల్స్లోకి స్టోర్ చేస్తున్నానండి. ఈ విధంగా స్టోర్ చేసుకొని ఆయిల్ని 6 months వరకు వాడుకోవచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఎప్పుడైతే మనం ఆయిల్ అప్లై చేద్దాం అనుకుంటామో అప్పుడు కాస్త చిన్న బౌల్లో తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఈ ఆయిల్ ఎలా వాడాలంటే మంచిగా మన హెయిర్కి మసాజ్ చేసుకొని మనం డే అంతా ఉంచాల్సిన అవసరం లేదండి. ఒక 1/2 hour కానీ 1 hour కానీ ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకున్నట్టయితే మన హెయిర్ సిల్కీగా ఉంటుంది, హెయిర్ లాస్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ప్లస్ మీ హెయిర్ అనేది ఒత్తుగా చిక్కగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.